టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, సంజయ్ ఘోష్ ఈ ఓవరాల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఈ ఇన్సిడెంట్లో పర్టికులర్గా వాళ్ళ దేశం మొత్తానికి కూడా ఒక పర్సన్ క్యారెక్టరే మనిషి విలువల్ని, మానవతా విలువల్ని దిగజార్చేలా చేసి ఒక రైట్ జస్టిస్ కోసం అని చెప్పేసి దేశం మొత్తం చూసేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఎంటైర్ ఇతని క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ కనుక మనం అర్థం చేసుకుని మాట్లాడితే, పాలిగ్రఫీ టెస్ట్ దగ్గర నుంచి కనుక మనం చూస్తే ఏం చెప్పొచ్చు దీనికి సంబంధించినటువంటి వాటిల్లో, అండ్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి పేరెంట్స్ ఏం నేర్పించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందంటారు? ఈ పర్టికులర్ సంజయ్ రాయ్ అనే విషయానికి మనం వచ్చినట్లయితే, ఇతను ఒక నిందితుడిగా ఈరోజు దేశం యావత్తు ముందు ఒక దోషిగా నిలబడ్డాడు. తను చేసినటువంటి చిన్న తప్పు, ఒక 30 నిమిషాల పాటు తను చేసిన తప్పు ఈరోజు జాతి యావత్తు కూడా ఒక దోషిగా జాతి యావత్తు ముందు కూడా నిలబడ్డాడు. దీనికి కారణాలు ఏమిటి? అతను మొబైల్ చూశారు. ఫస్ట్ పోలీసులు ఇంట్రాగేషన్లో అతను మొబైల్ చూసినప్పుడు అతని మొబైల్ నుండి అశ్లీలమైన పోర్నోగ్రఫిక్ వీడియోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. 9వ తారీఖు ఉదయం 4 గంటల మార్నింగ్ 4:30 టైంలో జరిగిన సంఘటన అంటే సుమారుగా ఒక 20 గంటల పాటు అతని యొక్క నేర ప్రవృత్తి, అతను ఎలా బిహేవ్ చేశాడు, బిహేవియరల్ థింకింగ్ అంటే చూసండి, ఎట్లా బిహేవ్ చేశాడు అన్నది మనందరికి కూడా ఈరోజు పేరెంట్స్ అందరూ గుణపడం కావాలండి. సో ఈ సందర్భంలో పేరెంట్, వాళ్ళ మదర్ ఉన్నారు, ఫాదర్ చనిపోయారు, మదర్తో మాట్లాడడానికి వెళ్ళారు. మదర్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మదర్ నమ్మలా. తను ఏమన్నారంటే, లేదు మా అబ్బాయి అట్లాంటివాడు కాదు, చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు, స్కూల్లో చాలా ఫస్ట్, స్పోర్ట్స్లో చాలా నెంబర్ 1 ఉంటాడు, ఎన్సీసీ క్యాడెట్ కార్పుగా కూడా పనిచేశాడు ఈయన. సో నెంబర్ 1 బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు, మంచి ఎథిక్స్ ఉన్న విలువలు కలిగిన వ్యక్తి ఈయన. నాకు అప్పుడప్పుడు టౌన్ నుంచి వచ్చి కూడా నాకు హెల్ప్ చేసేవాడు, కుకింగ్లో హెల్ప్ చేసేవాడు, వాళ్ళ సిస్టర్కి హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే మా వీధిలో అడగండి, మా ఇంటి పక్కన అడగండి, మా పొరుగుంటి వాళ్ళని అడగండి అని చెప్పి ప్రతి సందర్భంలో ఆ తల్లి వెనకేసుకుంటూ రావడం మనకు కొంత ఆశ్చర్యానికి గురి చేసింది నాగరాజు గారు. ఎందుకంటే జాతి యావత్తు చెప్తోంది వీడు దోషి, వీడే చేశాడు, నిందితుడు అని చెప్తుంటే తన కొడుకు చాలా మంచివాడని చెప్తుంది. ఇదే స్థితిలో, ఇలాంటి మానసిక రుగ్మత స్థితిలో ఈరోజు ప్రతి పేరెంట్స్ ఉన్నారు నాగరాజు గారు. నేను ఈ విషయం చెప్పడానికి ధైర్యపడతాను. నేను తెలియట్లేదు అంటే ఈరోజు అతను బయటకు వచ్చాడు కాబట్టి ముందు చెప్పుకో, ఈ పేరెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నా, ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఇలాంటి మానసిక వైకల్యం జరిగిన స్టూడెంట్స్ అందరూ ఉన్నారండి. బయటికి కనబట్లా. ఇది ఒక జాతికి ఒక వైరస్ లాగా వ్యాపించేసింది. ఇది ఒక వైరస్. తెలియకుండానే కరోనా కన్నా పవర్ఫుల్ వైరస్ పోర్నోగ్రఫీ అన్న దానికి ఎడిక్ట్ అయిపోయినారు నాగరాజు గారు. పేరెంట్స్కి తెలియట్లే తమకున్నటువంటి ఎఫెక్షన్, మా పిల్లడు ఒక ప్రేమ, ఒక ప్యాంపరింగ్, దానివల్ల తెలియట్లే. కళ్ళు మూసుకొని బయలుకమ్మ ఉన్న ఈరోజు తల్లిదండ్రులందరికీ కూడా. కానీ వాస్తవాలు మాత్రం తర్వాత మెల్లగా తెలుస్తాయండి. ఇప్పటికైనా మేలుకోవాలి పేరెంట్స్. పోర్నోగ్రఫీ అనే ఒక భయంకరమైన ఒక వ్యాధికి, కరోనా కన్నా పవర్ఫుల్ వ్యాధి వ్యాపించింది ప్రపంచం యావత్తు కూడా. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే మన ఇండియన్స్ బాగా ఎడిక్ట్ అయిపోయినారండి. దీన్ని తొందరగా నిషేధించకపోతే పోర్నోగ్రఫీని భారతదేశంలో యువత తెలియకుండానే ఒక అగమ్యగోచర స్థితిలోకి వెళ్ళిపోతారండి. జాతి యావత్తు నిర్వీర్యమైపోతుంది. డిఎన్ఏ మొత్తం డ్యామేజ్ అయిపోతుందండి. మన భారతదేశం అనుకుంటున్న అద్భుతమైన దేశంలో డిఎన్ఏ అంటే ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక డిఎన్ఏ భారతీయులు అంటే ఇప్పుడు కూడా యావత్ ప్రపంచాన్ని ఏలుతున్నారు. మీరు ఏ రంగంలో చూసుకున్నా, అది గూగుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఇంతమందిని అంటే ఇంతమంది చైర్మన్ని అందించినటువంటి ఒక వ్యవస్థ భారతదేశం ఉండేది. కానీ ఏమవుతుందో అనిపిస్తుంది. దీనికి ప్రధానంగా పేరెంట్స్ ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ ఈ వీడియో చూసైనా మనం కౌన్సిలింగ్ చేస్తుంటాం నాగరాజు గారు. ఈరోజు అంటే మీడియాలోకి న్యూస్ కనిపించింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, కానీ మేము ప్రతిరోజు కొన్ని కౌన్సిలింగ్ చేసేటప్పుడు మాకు కనిపిస్తుంటుంది విషయంలో. పేరెంట్స్ వచ్చి బాధపడుతున్నారు, మా మాట వినట్లేదండి, ఏం చెప్తున్నా వినట్లేదు మా అబ్బాయి, మా అమ్మాయి వినట్లేదు, ఈయన ఎలా కంట్రోల్ చేయాలని ఎన్నో సందర్భాల్లో రావడం జరిగింది. అయితే నాకు అవకాశం దొరికింది మీతో మీడియా ద్వారా మాట్లాడడానికి, నాకు ఒక అవకాశం దొరికింది. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో విడమర్చి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పిల్లాడు కానీ మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయితే ఏ సిమ్టమ్స్లో ఉంటారు, ఏ లక్షణాలు కలిగి ఉంటారు, నేను ఇప్పుడు చెప్పే లక్షణాలు నోట్ చేసుకోండి. ప్రతి లక్షణాలు కానీ మీ ఇంట్లో ఉంటే మీ అబ్బాయి ఎడిక్ట్ అయ్యాడు పోర్నోగ్రఫీకి. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్తాను ఆ పాయింట్స్ అన్ని కూడా. 4 పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ వన్, మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడు. ఫస్ట్, ఇంతకుముందు చిన్నప్పుడు అప్ టు 10 years 12 years వరకు మీ చుట్టూ తిరుగుతున్నటువంటి మీ అబ్బాయి మీ అమ్మాయి మిమ్మల్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు ఫస్ట్ స్టేజ్లో. ఎప్పుడైతే వాడి చేతిలో ఒక డిస్ప్లే ఫోను, ఒక డిజిటల్ ఫోన్ ఎప్పుడైతే ఉందో, ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నటువంటి ఫోన్ ఎప్పుడైతే వాడి చేతిలో ఉందో, ఫస్ట్ పేరెంట్ని అవాయిడ్ చేస్తాడు.
పిల్లాడు కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, మీరు ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకోండి, లేదా మీ చుట్టాల బంధువుల ఇంటికి వెళ్తున్నారు చూడడానికి, ఏదైనా ఒక మ్యారేజ్కో లేకపోతే ఇంకో ఫంక్షన్కి మీరు వెళ్తున్నప్పుడు అబ్బాయి మీరు రండి బాబు రారా మన ఫంక్షన్కి వెళ్దామంటే, మమ్మీ నేను రాను మమ్మీ, నాకు కాలేజ్ వర్క్ ఉంది, నాకు హోంవర్క్ ఉంది అని చాడీలు చెప్పడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే వాడు చెప్పాడో వాడు మీకు దృష్టి పెట్టండి. దిస్ ఇస్ నెంబర్ 2. ఫస్ట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తన సిస్టర్స్ని, తన బావల్ని, తన అన్నయ్యల్ని, తన అక్కయ్యల్ని, తన బావల్ని, మేనమామల్ని మొత్తం అందరిని విడిచిపెట్టి సింగిల్గా ఉండడానికి ఇష్టపడతాడు సార్. ఫస్ట్ లోన్లీనెస్ కోరుకుంటాడు, తను సింగిల్గా ఉండాలి. అన్ఫార్చునేట్ ఈరోజు మనకి న్యూక్లియర్ కుటుంబాల్లో అమ్మమ్మలు, నాన్నయ్యలు, తాతయ్యలు, అత్తమ్మలు వీళ్ళందరూ కోల్పోయారండి. మేమిద్దరం మాకిద్దరు ఆ అపార్ట్మెంట్లో మాస్టర్ బెడ్రూమ్లో పేరెంట్స్ ఉంటారు, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇద్దరికి 2 రూమ్లు, 3 బెడ్రూమ్స్ కల్చర్ స్టార్ట్ అయింది మనకి. 3 BHK కావాలిగా. 3 BHK అవుతుంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకరికొక బెడ్రూమ్లో మరొకరికి మరో బెడ్రూమ్లో, పేరెంట్స్ మాస్టర్ బెడ్రూమ్లో. రాత్రి 9 అయితే లైట్లు ఆఫ్ చేసుకుంటారు, పడుకుంటారు, ఏం జరుగుతుందో తెలియదు. పిల్లాడు హోంవర్క్ పేరుతో డిస్ప్లే పెట్టుకుని కూర్చుంటాడు. అమ్మాయి ఒక రూమ్లో, అబ్బాయి ఒక రూమ్లో, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. ఓపెన్ చేస్తే వాళ్ళ పోర్నోగ్రఫీ చిట్టా ఒకసారి చూసామండి. ఒకరోజు మా దగ్గరకు కౌన్సిలింగ్ ఒక అబ్బాయి వచ్చాడు. ఓపెన్ చేస్తే చూస్తే మొత్తం అవే వీడియోస్. పేరెంట్స్కి అడిగితే లేదండి మా అబ్బాయికి అటువంటి కల్చర్ లేదు చూడండి అంటాడు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. నెంబర్ 2 పాయింట్, మీరు చెప్పే మట్టిని పెడచేయని పెడతాడు. పో మమ్మీ నీకు పెద్ద తెలుసు, నీకు తెలియదు, సొసైటీ మారిపోయింది, మిమ్మల్ని రివర్స్ చేయడం మొదలు పెడతాడు. సెకండ్ స్టేజ్, మిమ్మల్ని ఫస్ట్ స్టేజ్లో మిమ్మల్ని మీ మాట వినడు, సెకండ్ స్టేజ్లో మీ మీద తిట్టడం మొదలు పెడతాడు. రోజు డాడీ తిడుతున్నాలే నిన్ను, నువ్వు పెద్ద మంచిదానివా, నీకేం తెలుసు పెద్ద, నీకేం తెలియదు, ఊరుకో మమ్మీ. పాప ఆ తల్లి ఏం చేయలేని పరిస్థితి అండి. తన కళ్ళ ముందు తన చేతులతో పెంచిన కుర్రాడు 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఇంటర్మీడియట్ దాటి స్టేజ్కి వచ్చేసారు కదా, నీకేం తెలియదు పో అంటుంటాడు ఇక వాడు. ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాదు ఆ తల్లి. ఈ స్టేజ్లో సెకండ్ స్టేజ్లోకి వస్తాడంటే, థర్డ్ స్టేజ్ తన చుట్టూ ఉన్న సొసైటీని కోల్పోయాడు, ఫ్రెండ్స్ని కూడా అవాయిడ్ చేస్తాడు. థర్డ్ స్టేజ్లో ఫ్రెండ్స్ని కూడా అవాయిడ్ చేస్తాడు. ఫోర్త్ స్టేజ్ ఇప్పుడు రూపాయలు అంటే దాన్ని ప్యూపా చూస్తుంటే లారా ముదిరిపోయి గొంగళి పురుగు మారినట్టుగా పూర్తి స్థాయిలో మారుతాడు. ఇప్పుడు ఒక సొసైటీలో ఎవరిని చూసినా కామ దృష్టితో చూస్తాడు, ఇంటికి ఎవరు వచ్చినా అదే దృష్టిలో చూస్తాడు, ఎవరితో మాట్లాడిన అదే దృష్టి. అన్ఫార్చునేట్ సినిమాలు కూడా అట్లా తయారయ్యండి. ఓటీటీ మూవీస్ వచ్చాయి మార్కెట్లోకి, ఇంట్లో ఓపెన్ చేస్తే ఓటీటీ మూవీస్, లిప్లాక్ సీన్లు అండి, చిన్న చిన్న మిడిల్ వేసుకున్న సీన్లు. ఒకప్పుడు సెన్సార్ కట్స్ ఉండేవి, ఆ సెన్సార్ కట్లే ఓటీటీలకి. అవి మన ఇంటి ముంగట్లోకి వచ్చి మన బెడ్రూమ్లోకి వచ్చి కూర్చున్నాయి ఆ టీవీలు. కుర్రాడు ఇది కాకపోతే ఏం చేస్తాడండి? ఏ చట్టాలు కానీ ఏ హక్కులు హ్యూమన్ రైట్స్ ఎన్ని మాట్లాడుకున్నా ముందు ఇంటి వాతావరణంలో వాడిని మనం కంట్రోల్ చేయకపోతే సొసైటీలో కంట్రోల్ చేస్తాం, చట్టాలని, యాక్ట్స్ అని, అమెండ్మెంట్స్ అని చేస్తాం. బట్ ఇంట్లో ఏముంటాయండి? పేరెంట్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. వాడికి పేరెంట్స్ కంట్రోల్ చేయక సమాజానికి వాడు ఒక చీడపురుగులు విడిచిపెడితే సమాజం దుర్మార్గం చేస్తాడు. దానికి నిదర్శనం ఈరోజు సంజీవ్ రాయ్. ఈరోజు మనం పేరెంట్స్ కంట్రోల్ చేయలేకపోతే ఇలాంటి సంజయ్ రాయ్లు కొన్ని వేల మంది, వందల మంది పుట్టుకొస్తారు సమాజాన్ని నాశనం చేయడానికి. కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. ఎలా స్టార్ట్ అవ్వాలి? నేను చూసిన కౌన్సిలింగ్లో నాగరాజు గారు నాకు వచ్చిన కేసెస్లో చెప్తాను. కొన్ని ఇంట్లో పచ్చిగా చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. పిల్లల ముందు బట్టలు లేకుండా కూడా తిరిగిన పేరెంట్స్ ఉన్నారండి. చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు. నాకు వచ్చి పిల్లలు చెప్తుంటారు, నేను పిల్లల్ని వేరేగా పేరెంట్స్ వేరేగా మాట్లాడేటప్పుడు నేను ఈ వీడియోస్ చూస్తాను అంకుల్, బట్ మా పేరెంట్స్ ఇంట్లో బట్టలు లేకుండా తిరుగుతారు, చిన్న చిన్న మిడ్డీలు, చిన్న ఒక 2 పీసెస్ డ్రెస్సెస్తో తిరుగుతుంటారు ఇంట్లో, నేను ఏం చేయాలి అంకుల్ అని అడిగారు. నా పేరెంట్స్ నేను చెప్పలేను. నేను వాళ్ళని సెల్ఫ్ ఎనాలిసిస్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఓపెన్ అయిన మాటలు వింటే నాకే జుగుప్సాకరంగా కనిపించాయి. ఇలా ఉంటారని. ఎగ్జాక్ట్లీ అండి. నార్త్ ఇండియన్ కల్చర్ ముఖ్యంగా ఈ ప్రభావం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద బాగా పడింది. వెస్టర్నైజేషన్ పెరిగినప్పుడు దీన్ని ఎడిక్ట్ చేసేసుకున్నారు. ఏంటో కొత్తగా ఉంది, ఒక బొట్టు పెట్టుకోవడం ఉండదు, ఒక జడ వేసుకోవడం ఉండదు, చేతులు పెట్టి నమస్కారం చేసుకున్న సంస్కృతి పోయిందండి మహిళల్లో. బహుశా నన్ను ఖండిస్తారేమో మహిళలందరూ కూడా. నేను మహిళలందరూ దృష్టిలో పెట్టదండి. ఎవరైతే ఇలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకు ఉద్దేశించి మాత్రం నేను చెప్తున్నాను. ఉండొద్దని నేను చెప్పనండి, వెస్టర్నైజేషన్ చేయండి, కానీ పిల్లల ముందు ఒక సత్సంప్రదాయాన్ని పాటించండి. ఒక సంఘ విద్రోహ శక్తులు కాకుండా ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ప్రవర్తించండి. మీ బిహేవియరే బట్టలు లేకుండా చిన్న మిడ్డీలతోటి లిప్లాక్ స్పేస్ పెట్టుకొని ఇంట్లో పెద్ద 5000, 2000 వాల్యూమ్స్ తోటి మీరు ఇంట్లో బెల్లీ డాన్సులు చేస్తుంటే చూస్తున్న పిల్లలు, హస్బెండ్ వైఫ్ నాగరాజ్ గారు, హస్బెండ్ కూర్చొని వాడు కనిపించాడు, ఇద్దరు కూర్చొని పెద్ద వాల్యూమ్లో పెట్టుకుని పిల్లల ముందు, చిన్న పిల్లల ముందర పెట్టుకుని బెల్లీ డాన్సులు వేస్తుంటారు ఇంట్లో కూర్చొని. మా మదర్ అమ్మ స్థానంలో ఉన్న వ్యక్తి ఒక బెల్లీ డాన్స్ వేస్తుంటే చూస్తున్న నడువిట్లో ఊపుతుంటే పిల్లలు ఏ సంస్కృతి ఇస్తున్నాడు మన పిల్లలకి ఏ కల్చర్ ఇస్తున్నాం మనం? ఆ చిన్న పిల్లాడు బాగానే ఉంటాడు, మెల్లగా పెరుగుతాడు. మా అమ్మ ఆ టైంలో చేసింది కదా. ఏమంటే పిల్లల దృష్టిలో తొందరగా ప్రింట్ అయిపోతుందండి మనం ఏం చేస్తే అది. పెద్దలు చూస్తుంటారు, వాడు ఫోన్లో, హస్బెండ్ ఒక ఫోన్లో మాట్లాడుకుంటారు, మదర్ ఒక ఫోన్లో మాట్లాడుతుంటారు, పిల్లాడు చూస్తాడు, వీడి చేతిలో ఫోన్ పడేస్తారు.
అది పెద్దదే కాదు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా, ఉయ్యాలు ఉన్నప్పుడు కూడా ఈయన ఏడిస్తే చాలా మొహం మీద పెడతారు మొబైల్, అడిగి మొబైల్ డిస్ప్లే చూపిస్తారు. అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం. సెల్లాక్ తినిపించినప్పటి నుంచి కూడా సెల్ ఫోన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది ఒక బ్యాడ్ కల్చర్ మనకి. వాడికి సెల్లాక్ కాదు, సెల్ ఫోన్ కూడా అలవాటు చేసేసాం మనం అప్పుడే. సో ఇది మదర్ ఎమోషన్ నాగరాజ్ గారు. ఇదే ఫాదర్ ఎమోషన్లో చూద్దాం. ఫాదర్ ఏం చేస్తున్నాడు? అపార్ట్మెంట్లో ఇద్దరే ఉంటారు, ఫాదర్ మదరే ఉంటారు కాబట్టి ఈ చిన్న చిన్న పిల్లలు, వీడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా బట్టలు ఒంటి మీద, వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తాడు, అదే అవతారంతో వస్తాడు వాడు. పిల్లలు చూస్తారండి, వాళ్ళకి ఒక ఎమోషన్, వాళ్ళకి చూస్తారా, పిల్లల్ని చూసి ఏం అర్థం చేసుకుంటారు? వాడు అదే విధంగా బిహేవ్ చేస్తాడు, ఏదైతే చూశాడో అదే చేయడానికి చేస్తారండి. పిల్లలకు ఉన్నది ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా కట్ కాపీ పేస్ట్ అండి పిల్లలు చేసే పని. ఇది 5 years 6 years 7 yearsలో పెద్దగా ప్రాబ్లం ఉండదండి నాగరాజ్ గారు. ఎప్పుడైతే టీనేజ్గా దగ్గర పడుతుంటాడో పిల్లలు, పెద్దవాళ్ళు అలర్ట్ అవ్వాలి, కానీ పెద్దవాళ్ళు అప్పటికి ఇంకా అలర్ట్ కారు. ఇదంతా మీరు కౌన్సిలింగ్ చేసేటప్పుడు బయటపడిందా సార్? ఇది ఎగ్జాక్ట్లీ నాగరాజ్ గారు. మాకు కొంతమంది షాకింగ్గా అనిపించుంటుంది కదండి. చాలా అండి. నాకు ఈరోజు అవకాశం దొరికింది, మీకు చెప్తున్నాను. కానీ ఇంకా భయంకరమైన నిజాలు, కొన్ని మీడియాలో చెప్పుకోలేని నిజాలు, మీడియాలో నేను చెప్పుకోలేని ఆ నిజాలు కూడా వాళ్ళు చెప్తుంటారు. అసభ్యంగా బెడ్రూమ్లో తలుపులు కూడా వేసుకోరండి. ఆ ముద్దులు పెట్టుకోవడాలు, ఆ కౌగిలింతలు, ఆ దొర్లడాలు, ఆ పొర్లడాలు, పిల్లల ముందు అదేదో ఏదో చూస్తుంట, పిల్లలు నవ్వుతుంటే వీళ్ళు ఇంకా చేయడం, పిల్లలు విక్రింతిస్తుంటే వాడు ముందు యాక్షన్ చేసుకుంటూ, ఆ మదర్ తాలూకా ప్రైవేట్ పర్సన్ టచ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడం. అంటే నాకు చెప్పడానికి చాలా అసహ్యంగా ఉందండి. మీరు ఏమంటారు అనుకోండి నాగరాజ్ గారు. అంటే నా ఎమోషన్ తట్టుకోలేక నేను మాట్లాడుతున్నాను ఇది నేను. ఎందుకంటే ఈరోజు ఈ సంఘటన మనం ఒక ఫస్ట్ సొసైటీకి వెళ్ళే ముందు ఒక పిల్లవాడిని మనం అందిస్తున్నామండి. 4 గోడల ముందు ఉన్న పిల్లవాడు బయటికి వెళ్తాడు. ఈరోజు ఆ 4 గోడల ముందే నువ్వు ఒక సొసైటీని, నేను సొసైటీలో ఇస్ అ పార్ట్ అని పేరెంట్స్ ఫీల్ అవ్వకపోతే, ఒక మంచి కల్చర్ అందివ్వకపోతే ఇలాంటి సంజయరాలు పుడతారు. 100 మందిలో 2 సంజయరాలు పుడతారండి. మరి ఎట్లా సార్ దీన్ని అరికట్టము? దీనికి మెయిన్ ఇంపార్టెంట్ నాగరాజ్ గారు, కంట్రోల్ చేయాల్సింది ఏమిటి అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ఇస్ అల్టిమేట్ అండి. మన పెద్దలు మనకు ఒక సంస్కృతి ఇచ్చిపోయారు, మన పూర్వీకులు మనకు ఒక కల్చర్ ఇచ్చారు. ఇంట్లో ఎలా ఉండాలి, ఏ బిహేవియర్తో ఉండాలి. ఆఫ్ కోర్స్ ఈరోజు మనకి పెద్దలు, అమ్మలు, తాతయ్యలు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉండాలండి. ఎగ్జాక్ట్లీ, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది మన ఇంట్లో తీసుకురాగలిగితే, ప్రతి పండుగలు దానికి ఉద్దేశించినవి నాగరాజ్ గారు. చూడండి, ప్రతి నెల 1-2 పండుగలు వస్తుంటాయి, ఏకాదశులని, పౌర్ణములని వస్తుంటాయి. ఏ కల్చర్ కా కల్చర్. నేను హిందూ కల్చర్ అని చెప్పను నాగరాజ్ గారు. ఎస్పెషల్లీ ఎక్కువ మెజారిటీ పీపుల్ హిందూస్కి ఉన్నారు కాబట్టి మనం దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎవరి కమ్యూనిటీలో వాళ్ళకు ఉన్నాయండి. సో నేను హిందూస్ గురించి చెప్తాను. ఇందులో ఎలా ఉంటుంది, ప్రతి ఏకాదశిని, పౌర్ణమని, గుడికి వెళ్ళడాలు, ఒక పవిత్రత, శ్రవణ మాసం వస్తే ఎలా ఉండాలి, శుక్రవారం వస్తే ఎలా ఉండాలి, మొత్తం అన్నీ పాటించొద్దండి. 100% మీరు పాటించకండి. నేను ప్రతిదీ దాన్ని ఏమంటారంటే మూఢనమ్మకాలతో ఉండమని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ కొన్ని మినిమం ఒక 5% పిల్లలకి చెప్పండి, తెలియపరచండి. భాగవత రామాయణ పురాణాలు చిన్న వినిపించండి. చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు, గరికపాటి వారి ప్రవచనాలు మనకు ఓపెన్ చేస్తే చెడు పక్కనే మంచి కూడా ఉందండి. అదే పూర్ణ వీడియో జక్క స్కిప్ చేస్తే అక్కడ గరికపాటి వారి ప్రసంగాలు వినిపిస్తాయి, చాగంటి వారు వినిపిస్తాయి. పిల్లలకి వినిపించండి. బాలరామాయణాలు ఉన్నాయి, బాలభారతాలు ఉన్నాయి. ఆ చిన్న మోరల్ ఎడ్యుకేషన్, ఎథికల్ వాల్యూస్, భర్తృహరి సుభాషితాలు, నీతి చంద్రికలు, ఇట్లాంటి చిన్న వ్యామన పద్యాలు, సుమతి పద్యాలు, చాలా మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ చిన్నప్పుడు పిల్లవాడికి తెలియపరిస్తే మనం ఇంటి నుంచి పిల్లవాడికి ఒక మంచి సమాజం నిర్మించుకోవాలి. ఇంటి ముందు తులసికోట పెట్టుకోవడం ఒకప్పుడు రివాజ్ అయితే, ఇంటిలోనే ఒక బార్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం నేటి ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతి ఇంటి ముందు తులసికోట ఉండేది. ఈరోజు కాస్త మంచి హౌస్, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటే, నా ఇంట్లో పెద్ద బార్ రూమ్ కట్టుకున్నా, నేను లిక్కర్ తాగుతున్నా, చూడు నా ముందు ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇన్ని లిక్కర్ బ్రాండ్స్ నేను మెయింటైన్ చేస్తున్నాను, ఇన్ని బ్రాండ్స్ని గొప్పగా తాగాను, స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్ వచ్చేసాయి. లిక్కర్ బ్రాండ్స్ ఏంటండి, ఇంట్లో తాగడం ఏంటండి? ఇదేమన్నా మన వెస్టర్న్ కాదు కదా. ఆ పిల్లడు ఇంట్లో తిరుగుతూ ఉంటాడు, అబ్బా మా నాన్న ఈ బ్రాండ్ పిలిచి చెప్పుకుంటాడు పేరేంటండి. ఒక ఫ్యామిలీ నేను చూశాను, ఇదే మన ఈశ్వర్ నగర్లో ఒక ఫ్యామిలీతో కలిసినప్పుడు ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. ఆ ఇంట్లో పిల్లాడు 8 years పిల్లాడు, నన్ను తీసుకెళ్ళాడు. నాతో పాటు అబ్బాయి కూడా ఎంటర్ అయ్యాడు లోపలికి. బార్ రూమ్ కింద వుడెన్ ఫ్లోరింగ్ వేస్తుంది, చక్కగా ఇంటీరియర్ డెకరేషన్స్, చక్కగా లోపల ఉన్న దినంలో రకరకాల బ్రాండ్స్. సార్ 30 years old సార్, ఇది 100 years old సార్, 50 years old అని చెప్తుంటే వాళ్ళ అబ్బాయి కూడా నన్ను తీసుకెళ్ళి చేపెడుతున్నాడు. నేను చెంప మీద కొట్టే అబ్బాయికి నేను ఎమోషన్ తట్టుకోలేనండి, నాకు కొద్దిగా ఆవేశం ఎక్కువ. నేను మా ఫ్రెండ్ కాబట్టి తిట్టేవాడిని, నీకు బుద్ధి ఉందిరా, ఏం అలవాటు చేస్తున్నా పిల్లడికి, నువ్వు తాగరా, ఒక రూమ్లో కూర్చొని తాగు, నువ్వు నిన్ను ఎవరు దానట్లా, ఈ ఎక్స్పోజర్ ఏంటి, ఈ డిస్ప్లే ఏంటిది. అందుకే నన్ను మాట మీకు తులసికోట పోయింది, ఇంట్లో బార్ రూమ్లోనే మొదలయ్యి నాగరాజ్ గారు. ఇటువంటి కల్చర్ స్టార్ట్ అవుతుందండి. ఎప్పటికైనా మనం కంట్రోల్ చేయకపోతే నాగరాజ్ గారు చాలా దుర్మార్గమైన సమాజం. మన అదృష్టవంతులు అండి, ఈ సొసైటీలో బతుకుతున్నాం మనం. రాబోయే మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, 3వ జనరేషన్ ఏమైపోతుందా అన్న బాధేస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఫ్యామిలీ పరంగా మాట్లాడుకుంటే నాగరాజ్ గారు, మనం సొసైటీ పరంగా వెళ్దాం. సొసైటీ పరంగా వెళ్ళేటప్పుడు ఫస్ట్ పిల్లాడు ఇల్లు, తర్వాత నెక్స్ట్ తెలిసిన వాతావరణం స్కూల్లో వెళ్ళేసరికి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని చోట్ల జరుగుతుంది, కానీ ఇంకా
క్యాంప్స్ పెరగాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటంటే అమ్మాయిలకి అవగాహన కల్పిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అబ్బాయిల్లో కూడా అమ్మాయిల్ని ఎక్కడెక్కడ టచ్ చేయకూడదు, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి. ఈ మధ్య కల్చర్ అంటే షేక్ హ్యాండ్ కల్చర్ పోయింది. మొన్నటిదాకా నమస్కారం పోయింది, షేక్ హ్యాండ్కి వచ్చింది, షేక్ హ్యాండ్ పోయింది, ముద్దులు పెట్టుకొని లిప్ లాక్ పెట్టుకొని విష్ చేసుకోవడం కల్చర్ స్టార్ట్ అయింది. సో ఇది కరెక్ట్ కాదని అబ్బాయిలను కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. అమ్మాయి అంటే ఆమెకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది అబ్బాయిలో వెళ్తే ఒక మార్పు వస్తుంది. ఇది స్కూల్లో స్టార్ట్ అవ్వాలి. స్కూల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఎంత తగ్గితే అంత మంచిదండి. అక్కడ కూడా మీకు కొన్ని యాప్స్, లాక్ యాప్స్ ఉంటాయి. ఎంతవరకు అవసరమో అంతవరకే ఎలా చేయాలి. అంటే ఇంటర్నెట్ కూడా మరీ మిస్యూజ్ కాకుండా వాళ్ళ కాలేజ్, ఎందుకంటే డిజిటల్ లేకుండా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు కాబట్టి ఒక లిమిటేషన్స్లో వాళ్ళకి అక్కడ వరకే ఏర్పాటు చేసి మిగిలిన వరకు అంటే మిగిలినటువంటి వెబ్సైట్ చూసేటప్పుడు వాళ్ళకి కాకుండా కంట్రోలింగ్ చేయడం వల్ల ఫస్ట్ కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ కంట్రోల్ చేయొచ్చు. ఇలా చేస్తే స్కూల్ యాజమాన్యాలు ఒప్పుకోవట్లేదని చెప్పి వాళ్ళకి కొంత లంచాలు ఇచ్చుకుంటూ చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ అని చెప్తున్నారు, సార్ మేము కంట్రోల్ చేసాం, ఈ కాలేజీలో చాలా బాగుంది అనుకుంటున్నారు, కానీ పిల్లవాళ్ళు కొంతమంది డ్రైవ్ ఇచ్చుకుంటూ ఓపెన్ చేసుకుంటున్నారు. అట్లాంటి కాదండి, ఇది కఠినంగా జరగాల్సిన విషయం. ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో జరగాలి. అవగాహన సదస్సులు పెరగాలి. స్కూల్లో ఎడ్యుకేషన్, ముఖ్యంగా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా స్కూల్లో ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగితే బాగుంటుంది. ఇది స్కూల్ వరకు. నెక్స్ట్ సొసైటీ పరంగా వద్దామండి. మనం ఏదైతే చట్టసభల్లో మన రాజకీయ నాయకులను పంపిస్తున్నామో అక్కడ కూడా వాళ్ళు ఈ పోర్నోగ్రఫీని బ్యాన్ చేసే విధంగా కంప్లీట్గా అరికట్టేది. ఏంటండి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది నాగరాజు గారు. అసలు ఏ సైట్ ఎవరెంతమంది చూస్తున్నారు. ఒక మొబైల్ డిస్ప్లే మనకి మార్కెట్ రిలీజ్ అయినప్పటికీ ఒక ఏ టెక్నాలజీతో ఫోన్లు కూడా వచ్చేస్తున్నాయి. ఒక డిస్ప్లే ఎన్నిసార్లు చూస్తున్నాయి. ఎందుకంటే పోర్నోగ్రఫీని కంట్రోల్ చేయలేరా నాగరాజు గారు? నాకన్నా మీరు ఎక్కువ రోజులు ఉన్నారు అంటే దీని గురించి బాగా మీకు అవగాహన తెలుసు కాబట్టి, డిజిటల్ ఈ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి కంట్రోల్ చేయలేరా నాగరాజు గారు? గవర్నమెంట్ తెలుసుకుంటే ఏదైనా చేస్తుందండి. చట్టసభల్లో దీని మీద అవగాహన కల్పించి మాట్లాడగలిగితే, చట్టాల్లో చాలా సవరణలు చేసి అండ్ దీనికి సంబంధించి అంటే టెక్నాలజీ వాడకంలో కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి టూ మచ్ పెట్టేయచ్చు. ఎందుకంటే ఒక మంచి కల్చర్ని, ఒక మంచి కోసం పోరాటం చేయాలి అనుకున్నప్పుడు అందరూ ఒకే తాటిపై చట్టసభల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు అక్కడ రైట్స్తో సంబంధం అంటే ఇండివిజువల్తో సంబంధం ఉంటుందండి. ఇది చట్టం, ఇది ఇలానే ఉంటుంది, ఇది ధర్మం, దీన్ని ఇలానే చేయాలి అని అంటే ఎవరేం మాట్లాడతారు? ఇప్పుడు మనకి కొన్ని సోషల్ రైట్స్ ఉన్నాయి, అవన్నీ చట్టసభల నుంచే పుట్టుకొచ్చినాయి. ఇలా చేయకూడదు, ఇది ఎథికల్, ఇది అన్ఎథికల్ అనుకునేటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. దాంట్లో ఆ రైట్స్ దాటింది అని అంటే నీకు ఈ శిక్షలు ఉంటాయి బాబు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే అంటే అది ధర్మం, అంటే దాటి బయటికి వెళ్ళకూడదు, ఇంకా అందులో సెకండ్ థాట్ ఉండకూడదు. అలాగే చట్టసభల్లో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ కానివ్వండి, లేదంటే యాప్స్ కానివ్వండి, లేదంటే అంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవని చెప్పేసి మనం ఉన్నాయి. బట్ ఇప్పుడున్న జనరేషన్ టూ మచ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఎలన్ మస్క్ లాంటి వాళ్ళే ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. అంటే ఏఐ చాలా భయంకరంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని. చూడండి, ఆయన టెక్నాలజీని చూడని మనిషి, ఆయన టెక్నాలజీ తెలియదా అంటే అంత తీవ్రమైనటువంటి లోపల మదనాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చేస్తుంది. ఇప్పటివరకు మనం యాక్ట్ ప్రకారం చూసినట్లయితే నాగరాజు గారు మనకి 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి 2000లో ఫామ్ అయినటువంటి మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి నడుస్తుంది. 2000లో వచ్చింది యాక్ట్ ఒకటి, ఈ పోర్నోగ్రఫీని బ్యాన్ చేస్తూ. నెంబర్ 2 ఏంటంటే పోక్సో చట్టం ఒకటి ఉంది. ఇది 2012లో వచ్చినటువంటి చట్టం, పోక్సో చట్టం. సెక్షన్ 64A పోర్నోగ్రఫీని పూర్తిగా బ్యాన్ చేశారు. ఒక మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి అనైతికటువంటి ఈ వీడియోస్ని కానీ పోస్ట్ చేసిన, స్ప్రెడ్ చేసిన వీటి మీద ఒక యాక్ట్ ఉంది. బట్ ఆ 2 యాక్ట్స్ మాత్రం సరిపోవట్లేదు. దీన్ని ఇంకా కంట్రోల్ చేయడం, మరికొన్ని యాక్ట్స్ వస్తే బాగుంటుందని బీయింగ్ అన్ అడ్వకేట్గా నాకు అనిపిస్తుంది. లేదు సార్, మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి మీరు ముందుకెళ్ళండి, మీతో పాటు మేము వస్తాము, మీరు స్కూల్కి వెళ్తారా, కాలేజీకి వెళ్తారా, చట్టసభల్లో వెళ్ళాలని అనుకుంటున్నారా అనుకున్నటువంటిది. అంటే మనం కౌన్సిలింగ్ కూడా చేస్తాం. అదే సార్, అంటే నేను చెప్తున్నాను, ఆడియన్స్ కనుక మనతో పాటు ఉండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీతో పాటు మేము ఉంటామని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి మనల్ని కనుక ముందుకు నడిపిస్తే డెఫినెట్గా మనం ఎక్కడి వరకు అయినా సరే మన వాయిస్ని వినిపించవచ్చు. నిజం సార్, అంటే కొంతమంది అంటే ఇది పార్లమెంట్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేటువంటి సమస్య ఇది. వాళ్ళ దేశం మొత్తం ఈ ఇన్సిడెంట్లో జస్టిస్ కోసం చూస్తుందంటే చిన్న విషయం అని ఎందుకు అనుకుంటాము? కాదు. సో డెఫినెట్గా వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూ మీరు వీటి మీద అవగాహన కలిగేలాగా వీడియోలు చేయండి అని అంటే మనం డెఫినెట్గా చేద్దాము. అండ్ దాంతోపాటు వాళ్ళు మనతో పాటు ఉండి ముందుకు నడిపిస్తే డెఫినెట్గా వీటి మీద అవగాహన, చర్యలు, అటువంటి వాటి మీద మనం కూడా వెళ్ళి గవర్నమెంట్కి ఒక్కొక్క లెటర్ లాగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చేయొచ్చండి. బీయింగ్ అడ్వకేట్ మీకు కొన్ని లా పరంగా ఏమేమి ఉంటాయి, ఎలా ఉండొచ్చు అనేటువంటి దాని మీద అవగాహన ఉంది. కొంతమంది టీచర్స్ తోటి, స్కూల్, కాలేజెస్ తోటి మనం ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే సుమన్ టీవీ మీతో పాటు ఉంది, మీరు రావాలనుకుంటే మాతో పాటు నడిపిస్తే ఇంకా బెటర్గా ముందుకు వెళ్ళొచ్చు మనం అందరం కలిసి. ఇప్పటివరకు వచ్చిన చట్టాలు సరిపోకుండా నాకు తెలిసి నేను చూసినటువంటి యాక్ట్స్ ప్రకారం సరిపోవండి. ఇంకా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మన చట్టాల్లో రూపకల్పన జరగాలి. అవి వచ్చిన రోజు నాడు ఒక మంచి సమాజం ఏర్పాటవుతుంది. చట్టాల్లో ప్రతి పాయింట్, ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా ఈరోజు బహుశా నీళ్ళు తాగకుండా బతకగలుగుతుండేమో కానీ ఇంటర్నెట్ లేకుండా మనిషి బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ఇంటర్నెట్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? కత్తికి 2 రకాల పదును ఉంటుంది. పొడుచుకోవచ్చు, పక్కవాడిని పొడవచ్చు, దాంతో చక్కగా మన యాపిల్ పండు కూడా కట్ చేసుకోవచ్చు.
సో దాన్ని ఈ చట్టాలని ఏదైతే ఈ పోర్నోగ్రఫీని బ్యాన్ చేసి కంప్లీట్గా సొసైటీ నుంచి పోర్నోగ్రఫీని బ్యాన్ చేయగలిగితే, ముఖ్యంగా నేను చెప్పే సంఘాలు ఉన్నాయి, చాలా వరకు సంఘాలు మనతో కలిసి రమ్మంటున్నాం. ప్రతి స్కూల్లో కూడా క్యాంప్స్ ఇద్దాం. సుమన్ టీవీ మనం తరపు నుంచి మనం కూడా కొన్ని క్యాంప్స్ ఇవ్వడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడి ఉన్నాం. మ్యాక్సిమం ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ తీసుకురాగలిగితే ఈ మహమ్మారిని, నేనేమంటానంటే పోర్నోగ్రఫీ అనేది కరోనా కన్నా పవర్ఫుల్ ఒక మహమ్మారి, దీన్ని దూరం చేసే అవకాశం మనకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరిని మనతో ఇందులో కలమని మనం అనుకుంటున్నాం. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్కి పర్సనల్గా రావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసైనా సరే మీరు రావచ్చు. అట్లీస్ట్ కౌన్సిలింగ్ అయినా సరే వస్తే పిల్లలు ఏ పాయింట్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద అవగాహన వస్తుంది. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అపాయింట్మెంట్ ఇస్తారు కదా సార్? తప్పనిసరిగా మనకు అపాయింట్మెంట్ ఉంటుందండి. ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.